బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పార్టీ నేతలు. ఒక్కొక్కరు సైలెంట్ గా వైసీపీ నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరగగా తాజాగా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా వైసీపీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి తనకు టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానంతో 5 రోజులుగా తన కేడర్తో మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పి గన్నవరం టికెట్ కోసం ఎంపీ చింతా అనురాధ, మోకా రామాదేవి, ప్రస్తుత జెడ్పీటీసీ గన్నవరపు శ్రీను పోటీ పడుతున్నట్లు సమాచారం. అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తెలుసు కదా, అది అలా చెప్పండి. డిస్ట్రిబ్యూట్ చేశారు, మీకు ఐడెంటిఫికేషన్ అయింది. టోటల్ గ్రామ వైడ్ గా అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పార్టీ నేతలు. ఒక్కొక్కరు సైలెంట్ గా వైసీపీ నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరగగా తాజాగా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా వైసీపీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి తనకు టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానంతో 5 రోజులుగా తన కేడర్తో మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పి గన్నవరం టికెట్ కోసం ఎంపీ చింతా అనురాధ, మోకా రమాదేవి, ప్రస్తుత జెడ్పీటీసీ గన్నవరపు శ్రీను పోటీ పడుతున్నట్లు సమాచారం. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్. పి గన్నవరం నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. గత ఎమ్మెల్యేగా ఇక్కడ కొండేటి చిట్టిబాబు గత ఎన్నికల్లో గెలిచారు. అయితే మొన్నటి సర్వేలో సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించిన తర్వాత కొండేటి చిట్టిబాబుకు అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ అనేది జరగదు అని సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కొండేటి చిట్టిబాబు నేరుగా పిలిపించారు. ఆయనకి మిథున్ రెడ్డి కూడా కొండేటి చిట్టిబాబుతో మాట్లాడారు. అయితే ఈసారికి కొంత సైలెంట్ గా ఉండాలి, మరొకరికి అవకాశం ఇస్తానన్నట్లుగా అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆయన గడిచినటువంటి 4-5 రోజుల నుంచి కొంత సైలెంట్ గా ఉన్నారు. అదే విధంగా తన కార్యకర్తలు గాని అభిమానులు గాని ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కొంత స్తబ్దుగా ఉండాలి అని చెప్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తనకు నమ్మకం ఉంది. అదేవిధంగా తనకు బ్యాక్ బోన్ ఎవరు కూడా లేరు, నేను సింగిల్ గానే సీఎం జగన్ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నానని ప్రస్తుతం కొండేటి చిట్టిబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద తన కేడర్తో కొంత చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తన సహచర ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి జ్యోతుల చంటిబాబు కావచ్చు, లేదంటే పెండే దొరబాబు కావచ్చు, అదేవిధంగా పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత కావచ్చు, వీరు కూడా పార్టీ మారుతున్నారు. ఇద్దరు టీడీపీలోకి, ఒకరు జనసేనలోకి వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం కొండేటి చిట్టిబాబు మాత్రం అంతర్గతంగా చర్చలు మాత్రం నడుస్తున్నారు, బయటకు మాత్రం చెప్పట్లేదు. కానీ టికెట్ వైసీపీ నుంచి తనకే వస్తుందన్న నమ్మకంతో వస్తున్నారు. కానీ కొండేటి చిట్టిబాబుకు ఈ పరిస్థితి రావడానికి కారణం కొండేటి చిట్టిబాబు కొంత సౌమ్యంగా ఉన్నా అతని క్యాడర్ కావచ్చు, కొంత మండలాల్లో ఉన్నటువంటి నాయకులు నియంత్రణలాగా అధికారం వచ్చేసరికి కొంత చెలాయించడం, సమస్యలు పట్టించుకోకుండా ప్రజల మీద కొంత అధికారం చెలాయించడంతోనే నియోజకవర్గంలో కొంత ఎమ్మెల్యే తన క్యాడర్ తప్పు చేయడంతో అది ప్రభావం ఎమ్మెల్యే మీద పడినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో అక్కడ అధిష్టానం టికెట్ మార్చాలనే యోచనలో కనిపిస్తుంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎవరిని ఇన్ఛార్జ్ గా ప్రకటించలేదు. అధిష్టానం కూడా పరిశీలన చేస్తుంది. ఇందులో ప్రస్తుతం అమలాపురం ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధ పి గన్నవరం టికెట్ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగానే ఒక పోలీసు ఉన్నతాధికారి భార్య మోకా రమాదేవి కూడా ఈ టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జడ్పీటీసీ గన్నవరపు శ్రీనితో పాటుగానే పలువురు గన్నవరం నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీని విషయంలో వైసీపీ అధినేత జగన్ కావచ్చు, వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. టికెట్ కొండేటి చిట్టిబాబుకు కాకుండా ఎవరికి కేటాయిస్తుందో, ఒకవేళ తిరిగి మళ్ళీ వెనక్కి తగ్గి కొండేటి చిట్టిబాబుకి ఇస్తే వైసీపీలో ఆయన కొనసాగుతారు. లేదంటే చివరి నిమిషంలో ఆ మనస్తాపం చెంది ఈ మిగిలినటువంటి ఎమ్మెల్యేలాగే కొండేటి చిట్టిబాబు కూడా ఇతర పార్టీలోకి వెళ్లే యోచనలో ఉంటారా లేదనేది మాత్రం ఇంకొక 10-20 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.